ఇది ఏం చేస్తుందంటే మీరు 12 వోల్ట్ సప్లై ఇస్తే 24 అవుట్ బయటికి ఇస్తుంది అనమాట. మనకి ఈ బోర్డు ప్రొవైడ్ చేయడం వల్ల అది ప్లస్ పాయింట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర కేసీస్ బ్రాండింగ్ నుంచి 50+50 క్లాస్ డి డెక్ ఉందన్నమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను 3440 వర్సెస్ క్లాస్ డి అని. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర 10K ప్లస్ వ్యూస్ అయితే మనకైతే వచ్చాయి. చాలా మంది ఆర్డర్ కూడా చేసుకున్నారు. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో వీడియో తరగతి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి వీడియో చెక్ చేయండి. అది మీకు 100+100. ఇది మనకి 50+50తో రావడం అయితే జరుగుతుందన్నమాట. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది కూడా మనకి 10 ఇంచెస్ ఈజీగా వేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో నేను సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసి లోపల ఏ బోర్డ్స్ ప్రొవైడ్ చేశారు అన్నీ మనకి వర్తీయా కాదా అన్నీ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని ప్రైస్ అవన్నీ వీడియో లాస్ట్లో చెప్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తరగతి లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. నేనే మీకు ఐటమ్ పంపిస్తా. వేరేగా లింక్స్ అట్లాంటివి ఏమి ఉండవు. నేనే పంపిస్తాను మీకు ఐటమ్ అయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే కేసీస్ బ్రాండింగ్ నుంచి ఇట్లా అయితే బాక్స్ వస్తుంది అనమాట. మోడల్ నేమ్ చూసుకుంటే 767 అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకైతే ఇది క్లాస్ డి రావడం జరుగుతుంది. 50+50 వాట్స్తో మనకైతే ఉండదన్నమాట. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో చూసుకుంటే మనకైతే 2 క్లాంప్స్ ప్రొవైడ్ చేశారు. క్లాంప్స్ తో పాటు ఒక యూఎస్బీ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే డెక్ ఉంది. చూసుకోవచ్చు, ఇది మీకు డెక్ అయితే మాత్రం మనకి 50+50తో రావడం జరుగుతుంది. మీకు ఫ్రంట్ లో ప్యానల్ ఉంది కదా, ఇదైతే మనకి ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ వస్తుంది. మీకైతే అక్రిలిక్ టైప్ ఏం లేదు. ఇది మీకు ప్లాస్టిక్ ప్యానల్ తో రావడం జరుగుతుంది. మీకు బాడీ మొత్తం మెటల్ బాడీ వస్తుంది. ఫ్రంట్ లో చూసుకుంటే మనకైతే యూఎస్బీ బోర్డు ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇది మీకు బోర్డు అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ మనం మెయిన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి మెయిన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు మెయిన్ కంట్రోల్ అయితే మీరు ఎక్కడ నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు బ్యాలెన్స్ అని చూసారా, ఇది మనకి ఇందులో డెక్లో వేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లెఫ్ట్ టు రైట్ అనేది సెపరేట్గా ఇవ్వడం వల్ల మీరు ఒక స్పీకర్ యూజ్ చేస్తే మొత్తం మీరు రైట్ స్పీకర్ అంటే రైట్ స్పీకర్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకో ఛానల్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంత ఫాస్ట్గా బోర్డు కూడా హీట్ ఎక్కదనమాట. సో ఇది మీరు బ్యాలెన్స్ లెఫ్ట్ రైట్ పెట్టుకోవచ్చు. రెండు యూజ్ చేస్తుంటే మీరు సెంటర్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇటుపక్క చూసుకుంటే మనకి ఫస్ట్లో బేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు బేస్ అయితే మీరు ఎక్కడ నుంచి బేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అప్ ఆర్ డౌన్ చేసుకోవచ్చు. దాని డౌన్ చూసుకుంటే మీకు అయితే ట్రెబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మ్యూజిక్ ట్రెబుల్ అంటే దాన్ని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే సెంటర్ యూఎస్బీ డిస్ప్లే ఉంది కదా. ఫస్ట్ చూసుకుంటే మనకి యూఎస్బీ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఎక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మనకైతే టీఎఫ్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మెమరీ స్లాట్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు ఒకవేళ మీ టీవీ నుంచి కానీ మీ మొబైల్ నుంచి కానీ ఇవ్వాలంటే మీరు ఎక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దాని టాప్లో చూసుకుంటే ఒక డిస్ప్లే వచ్చింది కదా. మనకైతే ఇందులో మోడ్స్ అవన్నీ మీకు డిస్ప్లే అనేది ఇందులో రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు డౌన్ చూసుకుంటే మనకైతే బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే మీకు వాల్యూమ్ బటన్ ఉంది. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సింగిల్ టైం ప్రెస్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకైతే స్కాన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ ఎఫ్ఎం కానీ ఏవైనా మీరు కనెక్ట్ చేసుకుంటే మీరు స్కాన్ నొక్కితే మీకు ఛానల్స్ అనేవి ఆటో స్విచ్చింగ్ అవుతాయి అనమాట. మీకు ఇక్కడ డిస్ప్లేలో వస్తున్నాయి కదా, అట్లా మీకు అయితే ఛానల్స్ అనేవి స్విచ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే వాల్యూమ్ ప్లస్ బటన్ ఉంది. మీరు సింగిల్ టైం ప్రెస్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ వెళ్తుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు మోడ్ ఆప్షన్ ఉంది. మీరు మోడ్స్ ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ మోడ్ కానీ, ఎఫ్ఎం మోడ్ కానీ, ఆక్స్ మోడ్ కానీ, ఎకో కానీ, రికార్డింగ్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడ నుంచి మోడ్స్ మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ లో ఆర్సీ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని ముందు చేసిన 3440 డెక్ కానీ అండ్ నెక్స్ట్ బిఎల్జీ డెక్ 100+100 కానీ దానికైతే మీకు ఆర్సీ సాకెట్ ప్రొవైడ్ చేయలేదు. ఇందులో మీకు ఆర్సీ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ నుంచి డైరెక్ట్గా మీ 2 ఛానల్ ల్యాంప్ కానీ 4 ఛానల్ ల్యాంప్ కానీ మీరైతే ఎక్కడ నుంచి కనెక్షన్ ఈజీగా ఇచ్చుకోవచ్చు. ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకైతే ఇందులో కూడా ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు సాకెట్ అయితే ఉంది, అంటే ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్స్ట్రా పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మనకైతే 6 పిన్ వాక్లెట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మనకి రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి స్పీకర్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 ఎల్లో 2 వైట్ అన్నవి స్పీకర్కి అనమాట. మొత్తం మనకి ఇట్లా 3 సెట్స్ అనేవి ఉంటాయి. ఒకటి బ్యాటరీకి అండ్ నెక్స్ట్ 2 స్పీకర్ మొత్తం మీకు ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం డెక్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఓపెన్ చేయగానే లోపల అయితే మనకి బోర్డ్స్ అనేవి ఇట్లా ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకుంటే మనకైతే 50+50 క్లాస్ డి బోర్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు మల్టీ వోల్టేజ్తో రావడం జరుగుతుంది. 12 to 24 ఎంత మీరు వోల్టేజ్ ఇచ్చుకోవచ్చు. బట్ కాకపోతే దీనికి మనం వోల్టేజ్ బేస్డ్ బోర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎంత వోల్టేజ్ ఇస్తే అంత అవుట్పుట్ బయటకు వస్తుంది. మీరు ఒకవేళ 12 వోల్ట్ సప్లై ఇస్తే దానికి తగ్గట్టు అవుట్పుట్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట. దీని ఫుల్ అవుట్పుట్ మీకు రావాలి, మీ ఊఫర్ ఫుల్ పర్ఫార్మ్ చేయాలంటే మీరైతే 24 వోల్ట్ పక్కగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఆటో బ్యాటరీ ఉంది, 24 వోల్ట్ ఎలా ఇవ్వాలని అయితే
మీరు టెన్షన్ పడద్దు. అందుకే మనకి పక్కనే బూస్ట్ బోర్డు కూడా ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీకు రెడ్ కలర్ ఉంది కదా, ఇది మీకు బూస్ట్ బోర్డు. అయితే ఇది ఏం చేస్తుందంటే మీరు 12 వోల్ట్ సప్లై ఇస్తే 24 అవుట్ బయటకి ఇస్తుంది అనమాట. మనకి ఈ బోర్డు ప్రొవైడ్ చేయడం వల్ల అది ప్లస్ పాయింట్ అనమాట. మీరు ఒకవేళ మీ ఆటో బ్యాటరీ నుంచి 12 వోల్ట్ దీనికి ఇస్తే ఇది 24 వోల్ట్ కింద కన్వర్ట్ చేసి ఈ బోర్డుకి పంపిస్తుంది అనమాట. ఇది మీరు 24 వోల్ట్ సప్లై ఇస్తే ఫుల్ అవుట్పుట్ మీకు వస్తుంది. సో దీని పర్పస్ అదే అనమాట. మీరు ఒకవేళ 12 వోల్ట్ ఇచ్చి మీరు ఎక్కువ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ బోర్డు పక్కాగా ఉండాలి. సో మనకి ఇదైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒక కాంబినేషన్. ఇది 24 వోల్ట్ సప్లై మనకి ఈ బూస్ట్ బోర్డు నుంచి తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే బేస్ టేబుల్ బోర్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు బోర్డు అయితే మనకి ఇది LM324 ఐసీతో రావడం జరుగుతుంది కాబట్టి ది బెస్ట్ బోర్డు అది బేస్ టేబుల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ బేస్ టేబుల్ నుంచి కంట్రోల్స్ అన్ని మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం మనకి 4 కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన సెంటర్లో చూసుకుంటే మనకైతే బ్లూటూత్ బోర్డు ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ చెప్పాను కదా RC సాకెట్ అన్నది మనకి 50+50 బోర్డు నుంచి మనకి మెయిన్ కంట్రోల్కి వెళ్ళింది. మెయిన్ కంట్రోల్ నుంచి నెక్స్ట్ మనకి RC సాకెట్ అనేది వైరింగ్ అనేది ఇట్లా మనకు మొత్తం చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. మీకు డెక్ అయితే సింపుల్గా ప్రొవైడ్ చేశారు. RC సాకెట్ కూడా ఉంది. మనకి సింపుల్గా 24 వోల్టేజ్ ఇందులోనే బూస్ట్ బోర్డు కూడా ప్రొవైడ్ చేశారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం దీని సౌండ్ అవుట్పుట్ చెక్ చేసి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నేనైతే 6x9 అదర్ స్పీకర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చూపించాను ఫైన్ కంపెనీ నుంచి స్పీకర్స్. దాని మీద ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని. నేనైతే 12 వోల్ట్ సప్లై ఇస్తాను. ఆల్రెడీ బూస్ట్ బోర్డు ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్గా అదే 24 చేసుకుంటుంది. ఇంకా మనకి ఏ ప్రాబ్లం అవసరం లేదు. సింపుల్గా మనం దీన్ని SMPS కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని అవుట్పుట్ అనేది మీకు ఎంత క్లాస్గా పర్ఫామ్ చేస్తుందో. నేను ఇంకా 3-way స్పీకర్స్ మీద టెస్ట్ చేశాను. మీరు ఒకవేళ 8-inch ఊఫర్స్ కానీ 10-inch ఊఫర్స్ కానీ మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీరు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బూస్టింగ్ కూడా అట్లానే ఉంటుంది. మీకు బేస్ పని చాలా అంటే చాలా హెవీగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మనకి దీని ప్రైస్ వచ్చేసి 1550 రూపీస్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ది వర్తీ ప్రోడక్ట్. ఈ ప్రైస్కి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ట్రాక్టర్లో కూడా యూజ్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తీ అనిపించింది లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.